హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ పాలిసెట్ 2024 అడ్మిషన్స్ ద్వారా గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో మనకి నచ్చిన బ్రాంచ్లో నచ్చిన సీటు రావాలి అంటే మనకి ఎంత రేపు ర్యాంక్స్ రావాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనము టీజీ పాలిసెట్ వెబ్సైట్లో పొందుపరిచిన ఈ లింక్ ఎక్కడైతే కనిపిస్తుందో టీఎస్ పాలిసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్, అలాగే మనకి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ కూడా ఉంది. యాక్చువల్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మీ అందరికీ ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి నచ్చిన బ్రాంచ్లో సీట్ రావాలంటే ఎంతలోపు ర్యాంక్స్ రావాలి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ కేటగిరీ ఏంటి అనేది దాని కింద ర్యాంకు, కట్ ఆఫ్ ర్యాంక్ ఉంటుంది. మీ కేటగిరీ, మీకు నచ్చిన బ్రాంచ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దానిపైన మనకి యాక్చువల్లీ కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్ కింద మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్స్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ వీడియోలో ఒక ఎక్సెల్ షీట్ రూపంలో పొందుపరచడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా ఈ ఎక్సెల్ షీట్కి వెళ్ళిపోదాం. ముందుగా ఈ లింక్ను మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరైతే ఈ లింక్ను క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. నేను ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ని షార్ట్ అవుట్ చేశాను. ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. సో ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలా చాలా హెవీ డేటా ఉంటుంది. ఈ హెవీ డేటాలో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాము. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో మనకి ఉమెన్స్ పాలిటెక్నిక్ కూడా ఉంది. సో ఉమెన్స్ పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను సార్ట్ అవుట్ చేయట్లేదు. ఉమెన్స్ పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసేస్తాను. ఓకే, ఇది ఉమెన్స్ పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి ఇన్ఫర్మేషన్ చూడండి ఇలా ఉంది. ఇక్కడ ఉన్నాయి రెండు బ్రాంచెస్, చాలా తక్కువ బ్రాంచెస్. మనం అయితే చెప్పుకోబోయేది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోయిడిక్ పాలిటెక్నిక్. సో ఇది ఉమెన్స్ పాలిటెక్నిక్ కాబట్టి దాన్ని తీసేసాను. సో ఇది కోయడ్ పాలిటెక్నిక్. ఈ కోయడ్ పాలిటెక్నిక్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ 6 బ్రాంచెస్ కనిపిస్తున్నాయి. సో ఈ 6 బ్రాంచెస్ సంబంధించిన ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటిలో మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది మనం పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చి నిజామాబాద్ NZBD అని ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇది ఉన్న ప్లేస్ వచ్చి నిజామాబాద్లో కంటేశ్వర్లో ఉంటుంది. అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1959లో పెట్టిన ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ ఇక్కడ ఉన్న బ్రాంచెస్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దాని తర్వాత మనకి EEE ఉంది. అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనే ఒక కొత్త కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ కూడా ఉంది. ఇలా మొత్తంకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిజామాబాద్లో మనకి 6 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 6 బ్రాంచెస్లో మనకి లేటెస్ట్ టాప్ కోర్స్ వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంప్యూటర్ సైన్స్. ఈవెన్ దో ఇది నిజామాబాద్లో ఉన్న ఇక్కడ టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ కంప్యూటర్ సైన్స్లో ఫ్యాకల్టీ బాగున్నారు. ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్సులో ఇక్కడ నీట్గా చెప్పడం జరుగుతుందనే ఉద్దేశంతో చాలామంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మనకి గర్ల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు DD పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో అక్కడ మనకి ఓన్లీ ఆ ఫిల్టరేషన్లో అది పోయినాయి. సో వాటిని అన్హైడ్ చేస్తే మనకి చూసుకోవచ్చు ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ బాయ్స్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా మనకి ఒక ఐడియా వస్తుంది. సో చూసుకోవచ్చు మనం ఇక్కడ. రైట్, మనకి ఇక్కడ ఓసీ బాయ్స్కి వచ్చి కంప్యూటర్ సైన్స్లో 1753 ర్యాంక్ వచ్చింది. వరుసగా చూసుకుంటూ వెళ్దాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఓసీ బాయ్స్కి వచ్చి 18,463 ర్యాంక్ వచ్చింది. వాళ్ళకి అంతకుముందు 18,463 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. కాబట్టి మీకు కూడా 18,400 ప్లస్ ఆర్ మైనస్ లేకపోతే 18,000 ప్లస్ ఆర్ మైనస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓసీ గర్ల్స్కి వచ్చి 18,463 ర్యాంక్ కూడా ఉంది. మనకి BCA బాయ్స్ 19,702 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. BCA గర్ల్స్కి వచ్చి మనకి ఇక్కడ 20,133 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లేదా అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ఇయర్. మనకి BCB బాయ్స్ 2,100 21,272 ర్యాంక్, అంతకంటే తక్కువ ర్యాంక్ రావాల్సి ఉంటుంది. BCB గర్ల్స్కి వచ్చి
18,045 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్ వచ్చి 18,463 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ గర్ల్స్కి వచ్చి 18,463 ఆర్ బిలో ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బీసీడీ బాయ్స్కి వచ్చి 18,463 ఆర్ బిలో ఉంటుంది. ఇక్కడ మీకు కొన్నిటికి చాలా ఇన్ఫర్మేషన్, చాలా కేటగిరీస్లో సేమ్ ర్యాంక్ ఉంది. మేబీ ఇది ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వీళ్ళు అప్డేట్ చేసి ఉండకపోవచ్చు, దానివల్ల మీకు ఇలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. బట్ ఇదైతే మీకు ఖచ్చితంగా 18,000 ర్యాంక్ బిలో కానీ 18,400 అబోవ్ 463 18,463 దానికంటే బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ బ్రాంచ్లో ఖచ్చితంగా నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఈ ఇయర్. అండ్ దాని తర్వాత మనకి చూసుకోవచ్చు బీసీడీ గర్ల్స్కి వచ్చి ఇక్కడ బీసీడీ గర్ల్స్కి వచ్చి 18,463 బాయ్స్కి ఉంది. అలాగే బీసీడీ గర్ల్స్కి వచ్చి 19,781 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీఈ బాయ్స్కి వచ్చి 32,518 ర్యాంక్ ఆర్ బీసీఈ గర్ల్స్కి వచ్చి 32,518 ర్యాంక్. అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ సీట్ వస్తుంది. అండ్ ఎస్సీ బాయ్స్కి వచ్చి 28,267 ర్యాంకు, అంతకంటే తక్కువ రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 29,680 ఆర్ దానికంటే తక్కువ రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ మనకి ఎస్టీ బాయ్స్, నెక్స్ట్ ఎస్టీ బాయ్స్కి ఎలా ఉంది 29,870 ర్యాంక్, అంతకంటే తక్కువ రావాల్సి ఉంటుంది. సేమ్ గర్ల్స్ కూడా ఉంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో 66,154 ర్యాంక్, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనకి టాప్ బ్రాంచ్, ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోనే టాప్ బ్రాంచ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి 1753 ర్యాంక్ బాయ్స్కి రావాల్సి ఉంటుంది, అంతకంటే తక్కువ రావాల్సిన అవసరం కూడా ఉంది. 1753 వచ్చినా రావచ్చు, లేకపోతే మీకు అటు ఇటుగా ఒక 100 ర్యాంక్ 1800 ప్లస్ 1800 బిలో రావాల్సిన అవసరం ఉంటుంది ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చి 1791 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఏ బాయ్స్కి వచ్చి 1753 ఆర్ బిలో రావాలి. బీసీఏ గర్ల్స్కి వచ్చి 4,412 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీబీ బాయ్స్కి వచ్చి 2,249 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి 2,313 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్కి వచ్చి 3,741 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ బీసీసీ గర్ల్స్కి వచ్చి 3,741 ఆర్ బిలో ర్యాంక్ ఖచ్చితంగా మీకు రావాల్సి ఉంటుంది. బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికంటే ఒక 200-300 ర్యాంక్ అటు ఇటుగా ఉన్నా కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు హోప్స్ పెట్టుకొని ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈ బ్రాంచ్లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా సీట్ వచ్చేలాగా మీరు ఆప్షన్ పెట్టుకోండి. నెక్స్ట్ బీసీడీ బాయ్స్కి వచ్చి 2,619 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వచ్చినా మనకు ఆశ్చర్యం లేదు, మనకి ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుంది. అండ్ బీసీడీ గర్ల్స్కి వచ్చి 2,670 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఈ బాయ్స్ వచ్చి 1929 ర్యాంక్ ఆర్ బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ బీసీఈ గర్ల్స్ వచ్చి 4,323 ఆర్ బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ బాయ్స్కి వచ్చి 7,424 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 9,384 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్టీ బాయ్స్కి వచ్చి మనకి ఇక్కడ 13,629 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ గర్ల్స్కి 13,629 రావాల్సిన అవసరం ఉంది, లేదా అంతకంటే తక్కువ కూడా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుంది. మనకి ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో 3,768 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫీజు వచ్చి 5,080 రూపీస్ ఉంది. మీ అందరికీ తెలిసిందే, అన్ని పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 5,080 ఫర్ ఎనీ కోర్స్ 5,080 రూపీస్ మనకి ట్యూషన్ ఫీజు లేదా కోర్స్ ఫీజుగా ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఇంటర్మీడియట్లో లక్షలు పే చేసి మళ్ళీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, మళ్ళీ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు సీట్ కొట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇప్పుడే జాయిన్ అయ్యి తర్వాత మీరు ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి మంచి కాలేజ్లో మంచి కోర్సులో జాయిన్ అయ్యే ఛాన్స్ మిస్ చేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఈసీఈ బ్రాంచ్ 7,941 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓసీ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్. మనకి బీసీఏ బాయ్స్ 12,738 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ రావాల్సి ఉంటుంది. అండ్ మనకి బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా 9,700 ప్లస్ ర్యాంక్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 9,769 9,797 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈసీ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇక్కడ లాస్ట్ ర్యాంక్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ ఈ ర్యాంకు, అంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వస్తుందని దాని మీనింగ్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ర్యాంక్ అంటే ఆ ర్యాంక్ దాటిన తర్వాత వాళ్ళకి ర్యాంకు కాలేజ్లో సీట్ రాలేదు అని దాని మీనింగ్ అండి, అర్థం చేసుకోండి. ఓకే, బీసీసీ బాయ్స్కి వచ్చి 7941 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే బీసీడీ బాయ్స్కి వచ్చి 8,215 ర్యాంక్ ఆర్ బిలో రావాలి. బీసీడీ గర్ల్స్కి వచ్చి 8,375 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఈ బాయ్స్ వచ్చి 18,292 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఈ గర్ల్స్ 20,884 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ బాయ్స్ వచ్చి 26,235 ఆర్ బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్.
అండ్ మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చి 41,725 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. ఇద్దరికి కూడా ఇది సేమ్గా ఉంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. మనకి నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి ట్రిపుల్ ఈ బ్రాంచ్, ఇది కూడా టాప్ బ్రాంచే, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటారు. సో ఈ బ్రాంచ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అలాగే బిహెచ్ఈఎల్ అలాంటి కంపెనీస్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో ఖచ్చితంగా వీళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్లో అయితే మేధా సర్వో ఇన్ఫో లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, మేధా సర్వో డ్రైవ్స్ అని ఒక కంపెనీ ఉంది. సో అది ఈసీఎల్ హైదరాబాద్లో ఉంది. ఆ కంపెనీలో వీళ్ళకి డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ డిప్లొమా ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది. మనము డిప్లొమా జాయిన్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అయితే తర్వాత మనము ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైం ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ క్లాసెస్ నడిపిస్తారు, లేదా వీకెండ్స్లో మనకి క్లాస్ వర్క్స్ నడిపిస్తారు. సో అలా కూడా మనం బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి బ్రాంచెస్ ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో అలాంటి బ్రాంచెస్లో జాయిన్ అవ్వండి. తద్వారా మీ లైఫ్ సెటిల్ అవుతుంది. మీరు ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి హైదరాబాద్లోనో వేరే సిటీస్లోనో మీకు ఈవినింగ్ క్లాసెస్ కండక్ట్ చేయమని ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే వాళ్ళు మనకి ఛాన్సెస్ ఇచ్చారు. ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం డిప్లొమా స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ డిప్లొమా బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో జాయిన్ అయ్యి కూడా మీరు ప్లేస్మెంట్స్ పొంది తర్వాత కూడా చదువుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి బ్రాంచ్ ప్రిఫర్ చేయండి. మనకి ఈ పర్టికులర్ బ్రాంచ్ ఏదైతే ఉందో ట్రిపుల్ ఈ బ్రాంచ్లో మనకి ఓసీ బాయ్స్లో 13,051 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు పిల్లలు జాయిన్ అయ్యారు నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో. అండ్ ఓసీ గర్ల్స్ 15,894 ఆర్ బిలో ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. బీసీఏ బాయ్స్ 22,634 ఆర్ బిలో ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ బీసీఏ గర్ల్స్ వచ్చి 28,508 ర్యాంక్ ఆర్ బిలో ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ మనకి బీసీబీ బాయ్స్ వచ్చి 17,191 ర్యాంక్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. బీసీబీ గర్ల్స్ వచ్చి 21,180 ర్యాంక్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. బీసీసీ బాయ్స్ 30,963 బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అంతకంటే తక్కువ ఉన్న ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ బ్రాంచ్లో మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో సీటు వచ్చే అవకాశం ఉంది, వదులుకోకండి. నెక్స్ట్ మనకి బీసీడీ బాయ్స్ 13,244 అంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి బీసీడీ బాయ్స్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బీసీడీ గర్ల్స్ 15,894 ఆర్ బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి బీసీఈ బాయ్స్ వచ్చి 27,330 ఇది మైనార్టీకి సంబంధించిన కేటగిరీ. సో 27,330 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు మనకి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఈ బ్రాంచ్లో నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఈ బ్రాంచ్లో జాయిన్ అయ్యారు. అంతకంటే తక్కువ ఉన్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అయి ఉండే అవకాశం ఉంది. మనకి బీసీఈ గర్ల్స్ 28,001 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. సో గర్ల్స్లో 28,100 ర్యాంక్ ద్వారా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో ట్రిపుల్ ఈ బ్రాంచ్లో అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎస్సీ బాయ్స్కి వచ్చి 35,387 ర్యాంక్ అంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 36,431 ర్యాంక్ ఆర్ బిలో ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టీ బాయ్స్ వచ్చి మనకి 39,752 ర్యాంక్ ఆర్ బిలో ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. ఎస్టీ గర్ల్స్కి వచ్చి 42,815 ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు జాయిన్ అయ్యారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 69,146 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి మనకి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్లో 69,146 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ట్రిపుల్ ఈ బ్రాంచ్ నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్ అనే ఒక బ్రాంచ్ ఉందండి. ఈ ఎంబెడెడ్ సిస్టమ్ బ్రాంచ్ మనకి మోస్ట్లీ మనకి తెలుసు అందరికీ రిమోట్స్, మనకి మొబైల్ ఫోన్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఏవైనా కూడా తయారు చేసే ఈ పరిశ్రమలో మనకి ఎంబెడెడ్ సిస్టమ్ ద్వారా మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లోని ఎంబెడెడ్ సిస్టమ్ బ్రాంచ్ కూడా మీరు ప్రిఫర్ చేయండి. ఎవరైతే ఓసీ బాయ్స్ ఉన్నారో వాళ్ళకి 20,339 ర్యాంక్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఈ బ్రాంచ్లో. అండ్ ఓసీ గర్ల్స్కి వచ్చి 21,239 ర్యాంక్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బీసీఏ బాయ్స్ వచ్చి 40,835 ఆర్ బిలో ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్కి వచ్చి 41,804 ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీబీ బాయ్స్కి వచ్చి 20,525 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అలాగే బీసీబీ గర్ల్స్కి వచ్చి 21,239 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్కి వచ్చి 20,694 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అలాగే బీసీసీ గర్ల్స్కి వచ్చి 21,239 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీడీకి వచ్చి 20,339 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీడీ గర్ల్స్ 21,239 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బీసీఈ బాయ్స్ వచ్చి 70,693 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇదే ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఈ కాలేజ్లో ఎంబెడెడ్ సిస్టమ్ బ్రాంచ్లో ఖచ్చితంగా వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్సీ బాయ్స్ 69,355 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 73,846 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ బాయ్స్ వచ్చి మనకి 65,787 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎస్టీ గర్ల్స్కి వచ్చి 72,802 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 44,123 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్లో ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోని ఈ కోర్సులో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్రాంచ్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇది ఈ మధ్యకాలంలో కొద్దిగా భూమి తక్కువ ఉన్న
డిప్లొమా కోర్సు. బట్ లేటర్ ఆన్ మీకు 6 ఇయర్స్ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవర్ గ్రీన్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్, సో వీటిని ఖచ్చితంగా మీరు వదులుకోకుండా జాయిన్ అవ్వండి. ఇలాంటి పాలిటెక్నిక్ కాలేజ్, మంచి పాలిటెక్నిక్, స్టేట్లో ఉన్న టాప్ 3 పాలిటెక్నిక్. మీరు ఖచ్చితంగా చెప్పాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్ తర్వాత నెక్స్ట్ టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. 1959లో ఎస్టాబ్లిష్ చేయబడిన ఈ ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చాలా మంది జాయిన్ అయ్యి ఎంతో మంది ఎంటర్ప్రెన్యూర్స్ కంపెనీ స్టార్ట్ చేసి యూకేలోను, లండన్లోను, యూఎస్లోను సెటిల్ అయిన మనకి ఆలంని చదువుకున్న పూర్వ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిజామాబాద్లో ప్రసంగించడం జరిగింది డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు. ఖచ్చితంగా మీరు కూడా అలాంటి వాళ్ళలో ఒకరు అవుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఓసీ బాయ్స్కి అయితే 29,459 ర్యాంక్ ఆర్ బిలో ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది, ఇద్దరు బాయ్స్ అండ్ గర్ల్స్కి. అలాగే బీసీఏ బాయ్స్కి అయితే 65,190 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీఏ గర్ల్స్కి అయితే మనకి ఇక్కడ 68,451 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. అండ్ బీసీబీ బాయ్స్కి అయితే 47,218 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్కి అయితే 69,743 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్ 31,232 ర్యాంక్ ఆర్ బిలో. ఇద్దరికి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా ఇదే ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మీకు ఈ ర్యాంకు తర్వాత ఒక +/- 200 అంటే తక్కువైనా ఎక్కువైనా కూడా మీకు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసిన అన్ని వీడియోస్, అన్ని పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒక వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిఫరెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవరీ కేటగిరీ వైజ్గా కూడా, ఈచ్ అండ్ ఎవరీ బ్రాంచ్ వైజ్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని మీరు చూసి, మీరు అర్థం చేసుకొని, మీరు ఆప్షన్స్ రాసి పెట్టుకొని పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వాటిని యూజ్ చేసుకుంటారని నేను ఆకాంక్షిస్తున్నాను. నీకు ఇక్కడ బీసీసీ బాయ్స్కి అయితే 31,232 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అలాగే బీసీసీ గర్ల్స్కి అయితే 31,232 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీడీ బాయ్స్ కూడా ఇక్కడ మనకి 33,245 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బీసీడీ గర్ల్స్కి అయితే 43,373 ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది. అందుకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ దీస్ ర్యాంక్స్ ఆర్ బిలో ర్యాంక్స్. అండ్ మనకి బీసీఈ బాయ్స్ వచ్చి 47,602 ర్యాంక్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా అలాగే ఉంది. 47,602 ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మెకానికల్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్సీ బాయ్స్ 67,243 ర్యాంక్ ఆర్ బిలో వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళకి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్సీ గర్ల్స్కి వచ్చి 76,100 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎస్టీ బాయ్స్ వచ్చి 77,847 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఎస్టీ గర్ల్స్కి వచ్చి 78,534 ర్యాంక్. అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ ఓయూ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 29,459 ర్యాంక్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీటు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఇన్ఫర్మేషన్ని వేరే ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పాలిటెక్నిక్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, సో దట్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అండ్ ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన వీడియో ఉంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్కి సంబంధించిన ఇలాంటి కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోస్ అన్ని చూసి మీరు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఫ్యూచర్లో కూడా పొందాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ admission.